తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే నా బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే నా బంగారు తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే ఓ చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి श्री स्वामी
శరణమయ్యప్ప. చక్కని సోపాన క్రమం, సోపాన పూజ జరుగుతూ ఉంది. మంచి అత్యద్భుతమైనటువంటి కృతులు పలికి తరిస్తూ ఉన్నాం మనమంతా. కలవు సంకీర్తన కేశవ. కలియుగంలో సంకీర్తన మించినటువంటి దివ్య ఔషధం వేరేది లేదు. ఎన్ని అర్చనలు చేసినా పరమాత్మ వేదం చెప్తే స్థానువైపోతాడు, నిలబడిపోతాడు. ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ ఇట్లా వేదం చెప్తూ వెళ్ళామనుకోండి, చక్కగా వేదాధ్యయనం చేస్తే స్థానువైపోతాడు, నిలబడిపోతాడు, అక్కడ కదలడాయన. కానీ గొంతెత్తి పాడామనుకోండి ఏం చేస్తాడో తెలుసా? ఎవరున్నాడు, ఎక్కడున్నాడు, సిరికింజెప్పుడు శంఖ చక్రములు చేబూనడు, ఏది తీసుకోడు ఆయన. ఎక్కడ ఆర్ద్రతగా పాడామో అక్కడికి వచ్చేస్తాడు పరమాత్మ. అందుకనే కలియుగంలో సంకీర్తన మించినటువంటి దివ్య ఔషధం ఉందా అంటే లేదు అని చెప్పారు. ఇంకా అదే పరమ ఔషధం అన్నిటికీ. ఈ భవబంధములన్నిటినీ కూడా తొలగించేటువంటి పరమ ఔషధం. చక్కని వారికి ఆశీస్సులను అందజేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి ఇటీవల కాలంలో విద్యాపీఠంలో నవాయతన రామచంద్రుని మహాయాగం జరిగింది. యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి నవాయతన రాముడు ఇక్కడ చెక్కించడం జరుగుతుంది. మీరు పూజ అయిన తర్వాత వెళ్ళి చూడండి, వెనకకు కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నది. ఒకే శిలలో 10 విగ్రహాలు. అయోధ్య వెళ్ళారా? ఎవరన్నా వెళ్ళారా? ఎందుకు ఉన్నారు? చేతులు ఎత్తాడు. ఒక్కడే ఉన్నాడు రాముడు అక్కడ కదా, చూసారా మీరు? బాలరాముడు అని అంటారు. అది ఏకాయతన దేవాలయం, ఒక్కడే ఉంటాడు రాముడు. సీతా రాముడు ఉంటే దాన్ని ద్వేతన దేవాలయములు అంటారు. రెండు విగ్రహాలు ఉంటాయి. అట్లనే త్రయాతనము, చతురాతనము, పంచాయతనం వరకు ఉన్నాయి మనకు దేవాలయాలు. హంపీలో జాంబవంతునితో కూడినటువంటి దేవాలయం అది ప్రధానమైనటువంటిది. ఇక దాని నుంచి మన భారతదేశంలో ఎక్కడ లేదండి. ఒకే శిలలో పరివార రాముడు, సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సుగ్రీవ అంగద విభీషణ జాంబవంత పరివారుడైనటువంటి రామాలయం ఆశ్రమములో నిర్మాణం చేయడం జరుగుతుంది. మొట్టమొదటి ఎక్కడ లేనటువంటిది. ఇవన్నీ ఇంతమంది ఒకే శిలలో ఉంటారు. మళ్ళీ అది చాలా విస్తృతమైనటువంటిది, అతి గొప్పనైనటువంటి పరివార రాముణ్ణి చూస్తే ఏం కలుగుతుంది అని అంటే మన పరివారం అంతా కూడా చక్కగా ఉంటుంది. మన పరివారం ఎవరు? రాముని యొక్క పరివారం అంతా. రాముని యొక్క పరివారం ఎవరు? మనమంతా. చతుర్దశ భువనములో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి సుభిక్షంగా ఉంటుంది ఆ రామునికి అర్చన చేస్తే. ఆ రాముడే ఆశ్రమ క్షేత్ర పాలకుడు. అత్యద్భుతమైనటువంటి ఒక కీర్తనను పాడి రామసేవ కొద్దిసేపు రామనామం పలికి తర్వాత పూజలో చక్కని అభిషేక పూజలో పాల్గొందాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శ్రీ
76 మంది ఉన్నాం. స్వాములు మిగతా వాళ్ళందరూ కలిపి 11 నిమిషాల పర్యంతం ఏకాదశి రుద్రులు ఉంటారు కదా, 11 నిమిషాల పర్యంతం చేశాం. 2,55,816 మార్లు పంచాక్షరిని మనం ఉచ్చరించాం. 2 లక్షలు చేస్తే శివత్వం కలుగుతుంది. మనం 2 లక్షలు జపం చేయాలంటే నెల పడుతుంది. అవునా? 11 నిమిషాలలోనే 656 మంది కలిసి అత్యద్భుతమైనటువంటి విధానంలో పంచాక్షర మహామంత్ర జపం చేసి తరించి ఉన్నాం. వెళ్ళాలి, టైం అవుతుంది. ఆశిస్తూ చక్కనైనటువంటి ఈ మహత్ కార్యక్రమాన్ని నైవేద్య సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని వేదోక్తంగా మనం పుష్పం వరకు అర్చించుకొని ఉన్నాం. ధూపం ఇదం విష్ణు విచక్రమే త్రేధాన్నిదధేవదం సమూఢమస్య వాగుంసురే విష్ణోర్విష్ణోర్విష్ణు విష్ణోర్విష్ణోర్విష్ణు ధూపం వనస్పతిర్భవేర్దివ్యై నానాగంధే సుసంహితా ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా ఇది ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి సార్జం త్రివర్తి సంయుక్తం వర్ణినా జ్యోతితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే ఇది దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం. ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. తులసి మాల వేసుకుంటనే నన్ను గన్న తల్లి నీకు దండమే. తులసి మాల వేసుకుంటనే నన్ను గన్న తల్లి నీకు దండమే. తన భూములు గడుస్తూ ఉన్నదే కుండలి కలనాశనే. తన భూములు గడుస్తూ ఉన్నదే కుండలి కలనాశనే. మాయమా అది కట్టను ఓయమ్మా కల్లార తులసి మాల వేసుకుంటనే నన్ను గన్న తల్లి నీకు దండమే. తన భూములు గడుస్తూ ఉన్నదే కుండలి కలనాశనే. మాయమా అది కట్టను చూసనే ఓయమ్మా కల్లార కన్నటి స్నానము చేస్తేనే మన కన్నటి బాధలు తెలుగునే. కన్నటి స్నానము చేస్తేనే మన కన్నటి బాధలు తెలుగునే. ఇష్టక పూజలు చేస్తేనే స్వామి పగలి వెనలిస్తడే. ఇష్టక పూజలు చేస్తేనే స్వామి పగలి వెనలిస్తడే. మాయమా పని గంటలు చూసొస్తేనే దేవుడమ్మా కలరమొస్తేనే. మాయమా పని గంటలు చూసొస్తేనే కలరమొస్తేనే. తులసి మాల వేసుకుంటేనే నన్ను గన్న తల్లి నీకు దండమే.
ఓయమ్మ నే కల్లార ముక్కస్తనే మాయమ్మ మని కంటను చూస్తనే ఓయమ్మ నే కల్లార ముక్కస్తనే తులసి మాటే సుందరే నన్ను విన్న తల్లి పూజనమే నన్ను పులకరిస్తూ ఉన్నదే ఇంద్రని కన్న ఆశనే ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిహర సుందరే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప